వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. 62వ హోంగార్డుల దినోత్సవ వేడుకలు. హోంగార్డుల పాత్ర కీలకమన్న ఎస్పీలు. అంబేద్కర్ 68వ వర్ధంతి నివాళులర్పించిన రాజకీయ ప్రజా సంఘాల నేతలు. 62వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలోని హోంగార్డులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్ కమాండర్ సారథిగా మార్చ్ ఫాస్ట్ కూడా నిర్వహించారు. అదేవిధంగా హోంగార్డులకు నిర్వహించిన వివిధ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలో విజేతలైన హోంగార్డులకు ఎస్పీ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు, సంఘ విద్రోహ శక్తుల అణచివేత, ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు పోలీస్ బలగాలతో పాటు సమానంగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడంలో హోంగార్డుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. ఐపీఎస్ ఇన్స్పెక్షన్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో చక్కగా సాగుతుంది. సుందర సుమనోజ్ఞ దృశ్యం మనం చూస్తున్నాం. ఇప్పుడు సమాజంలో శాంతి భద్రతలు పోలీస్ బ్యాండ్ గ్రాండ్ గా మోగుతోంది. ఇన్స్పెక్షన్ చేస్తూ అందరికీ పోలీసు హోంగార్డ్ సోదరుల యొక్క అభినందనలు. సాగుతోంది ముందుకు ప్రగతి రథంలాగా, శాంతి వారధిలాగా, క్రాంతి సారథిలాగా, ప్రశాంతికి జలదిలాగా. నర్సరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నర్సరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అరవింద్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన మహానుభావుడు, భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ వారి అడుగుజాడల్లో నడిచి సమాజానికి మేలు జరిగే విధంగా పనిచేయాలని అన్నారు.
వేసేయ్. వేసేయ్. గురువారం ఐడీఓసీ సమావేశం హాల్ నందు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత సంబరాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా డిసెంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రజా విజయోత్సవాలలో భాగంగా ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం 2వ స్థానం ఆక్రమించిందని, గద్వాల చేనేత చీరలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి పొందాయని, భౌగోళిక గుర్తింపు కూడా సాధించాయని తెలిపారు. తెలంగాణపై గల కిరీటంలో వజ్రాలు, కోహినూర్ జుకం వజ్రాలు, కాళీలకు గల మెట్టలు, కరీంనగర్లోని ఫీలింగ్రా ఆభరణాలు, కుడి చేతిలోని మొక్కజొన్న, తెలంగాణలోని మెట్ట పట్టుకులకు పత్రిక, ఎడమ చేతిలోని బతుకమ్మ. స్పందన జెడ్పీహెచ్ఎస్ గట్టు మన వాళ్ళే, మనల్ని మనం సన్మానించుకోవడం ఇదంతా. నరసింహ గారు సన్మానాన్ని అందుకుంటున్నారు. నెక్స్ట్ సిద్ధిరామ శివన్, తర్వాత దీక్ష నోబుల్ హై స్కూల్ 9th క్లాస్. దీక్ష ప్రకటించడం జరుగుతుంది. ఎండి ఫరీదా TVMRTC. తర్వాత చేసినటువంటి ఈ అమ్మాయికి కృతజ్ఞతలు. కేసురేఖ, విజయ్ మోహన్ అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత గీత, చిట్ట చివరిగా సి మేఘమాల ప్రభుత్వ జూనియర్ కళాశాల గట్టు. ప్రజా విజయోత్సవాలు 2024 శ్రీ
గోవిందయ్య గారు ఏడీ గారు చేనేత మరియు జౌలి శాఖకు జోగులాంబ గద్వాల జిల్లా గారి సమాచారాన్ని అందించిన తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్తాం. మారక ద్రవ్యం సమకూరుతోంది. అసలైన విషయం ఏంటిదంటే దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రెండో స్థాయిలో ప్రసంగించవలసిందిగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారిని ఆహ్వాని పెద్దలు శ్రీ నరసింహరావు గారు. డబ్బులు సంపాదించుకోవడం చేసే మంచి ఇది చేయొచ్చు. కానీ దీని వైపు విముఖత చూపడం అనేది నాకు మరి జనత కుటుంబాల నుంచి ఆ కళ అనేది ఆ నేర్పు అనేది తర్వాత తరాలకు రావాలి అంటే అది ఖచ్చితంగా ఈ సహకార సంఘాలు ఏదైతే బలోపేతం ఉన్నాయో ఇది చేసుకుంటే తప్పనిసరిగా మార్పులు ఏదైతే ఆధునికత మార్పులు ఏదైతే టెక్నాలజీ ఉందో అది చూస్తుంటే నెక్స్ట్ తరానికి కూడా చేస్తే వాళ్ళు చదువుతో పాటు చదువుకోవాలి తప్పనిసరిగా పొందాలని చెప్పిస్తారు స్కూల్స్. ప్రజా విజయోత్సవాలు భాగంగా ఈరోజు మనం ఈ హ్యాండ్లూమ్స్ విశిష్టత, సో తర్వాత 1 year నుంచి గవర్నమెంట్ లాస్ట్ 1 year కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అచీవ్మెంట్ గురించి December 1st నుంచి December 9th వరకు అన్నీ ఒక్కొక్క డే ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ అచీవ్మెంట్ హైలైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మరియు హ్యాండ్లూమ్స్ కూడా మనం చేస్తున్నాము. సో చాలా వరకు ఇప్పుడు చెప్పినారు, అందరికీ కూడా మనకి ఫస్ట్ ఎప్పుడైనా గద్వాల్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేదే గద్వాల్ శారీస్. సో అలాంటి గద్వాల్ శారీస్కి మనం ప్రమోట్ చేయాలంటే ఏదో ఒకటి కూడా సస్టైన్ కావాలి అంటే దానికి మార్కెట్ కావాలి. వీళ్ళు ఎంత చేనేతలు ఎంత ప్రొడ్యూస్ చేసినా కూడా ఫైనల్గా దానికి మార్కెట్ లేదంటే ప్రొడ్యూస్ చేసిన యూజ్ ఉండదు. డిమాండ్ ఉంటేనే మనకి ఒక వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటుంటే, కానీ ఇప్పుడు ఫార్మలైజ్ చేసి మనం కూడా హ్యాండ్లూమ్స్, మనం కాటన్ ఉండొచ్చు, ఏదో ఒక హ్యాండ్లూమ్స్ మనం కూడా ఇప్పుడు ఎవ్రీ మండే తీసుకున్నట్టు మనం కూడా జారీ చేస్తాము. అందరికీ కూడా దానిని పాటిస్తే బాగానే ఉంటుంది. తర్వాత ఈ కాంపిటీషన్స్ లాస్ట్ ఇయర్ కూడా మనము ఆగస్టు 7th కూడా మనం ఇదే హ్యాండ్లూమ్స్ డే ఉండేది, అప్పుడు వరల్డ్ హ్యాండ్లూమ్స్ డే ఉండేది, అప్పుడు కూడా ఇది జరుపుకున్నాము. సో మళ్ళీ కూడా అదే ఫ్యాషన్ షో జరుపుకుంటున్నాము. మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ మంది ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 100% ఒక 70% వరకు ఎక్కువ స్టూడెంట్సే ఉన్నారు. సో మీరు ఇది మీ బాధ్యత, మన ట్రెడిషన్స్ని ముందుకు తీసుకోవడం అంతా మన ముందు ఫ్యూచర్ సిటిజన్స్ మీ మీద ఉంటుంది. కాబట్టి దీనిది గురించి మీరంతా అవగాహన కల్పించుకోవాలి. ఈ గద్వాల్ శారీస్ అనే దానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఏదంటే ఆ పర్టికులర్ లొకేషన్లో పర్టికులర్ స్పెషలైజ్ స్కిల్స్ ఉన్న దానికి మాత్రమే ఎంటైర్ వరల్డ్ లెవెల్లో దీనిని ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి దాంట్లో మనం గద్వాల్ శారీస్ కూడా ఉంది అంటే అది యాక్చువల్లీ గొప్ప విషయం. సో అలాంటి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉంది కాబట్టి దీనిని ప్రిజర్వ్ చేయడం, తర్వాత దీని మార్కెట్ని ఎక్స్పాండ్ చేయడం మన బాధ్యత. సో ఫ్యూచర్లో మీరు కూడా అందరూ కూడా శారీ తీసుకుంటున్నప్పుడు ఏదున్నా కూడా మనం ఫస్ట్ గాంధీజీ ఏం చెప్తారంటే బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అని. అట్లా మనం ఏదైనా మార్చుకోవాలి అంటే అది మన నుంచినే స్టార్ట్ కావాలి. ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ నుంచి మనము ఈ చేనేతలు ఉన్న హ్యాండ్లూమ్స్ ఏమేమి ఉంటుంది, ఆ హ్యాండ్లూమ్స్ ప్రోడక్ట్స్ మనం ఎక్కువ వాడితే అప్పుడు మనకి 1930s 40s కూడా ఇండియా ఇండిపెండెన్స్లో కూడా ఈ హ్యాండ్లూమ్స్ ఏమున్నాయి అది చాలా ఖాదీ మూమెంట్ అయినది వల్లనే వన్ ఆఫ్ ద ట్రస్ట్ ఇచ్చింది. ఎందుకంటే మ్యాక్సిమం ఇండియాలో మోస్ట్ హైయెస్ట్ సెకండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ అగ్రికల్చర్ ఇప్పుడు టెక్స్టైల్సే అంటున్నారు. అప్పుడు ఫ్రీడమ్లో కూడా మనకి టెక్స్టైల్సే మన ఎంటైర్ ఇండియాని ఒక యూనిటీగా తీసుకొని వచ్చింది. ఇప్పుడు కూడా మన కల్చర్ ఇప్పుడు మోడర్నైజేషన్ 21st centuryలో అంత మెకనైజేషన్ అయింది కాబట్టి మన కల్చర్ మనం పోగొట్టుకొని అన్ని వెస్ట్రన్ కల్చర్ వస్తున్నాయి. అలాంటి దాంట్లో మన ఇండియన్ కల్చర్, ఇండియన్ వే ఆఫ్ లివింగ్ బతికి ఉండాలి అంటే మనం ఇలాంటి శారీస్, ఇలాంటి కల్చర్ని మనం ముందుకు తీసుకోపోవాలి. సో అట్లాంటి దానిని ఈరోజు మళ్ళీ ఈ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల రోజు కూడా మనం దానిని గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే స్టూడెంట్స్ కూడా చాలా చక్కటిగా అన్ని రెడీ అయ్యి వచ్చినారు. సో మనం అప్పటి నుంచి మాట్లాడుతున్నాం, మీరు చాలా ఎంతూజియాస్టిక్గా వెయిట్ చేస్తున్నారు. సో కాంపిటీషన్ కూడా ఉంటుంది, మన జడ్జెస్ కూడా కూర్చున్నారు. సో మీ అందరికీ కూడా ఈ కాంపిటీషన్ ఆల్ ది బెస్ట్ చెప్తాం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ పట్టణ స్థాయి సమీక్ష కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు ఏర్పాటు చేసిన పట్టణ స్థాయి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ సమీక్ష మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఐకమత్యంగా పనిచేసి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెడదామన్నారు. సభ్యత్వం తీసుకుందాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వపడదామన్నారు. 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కల్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా సభ్యత్వం తీసుకుని మన పార్టీని సగర్వంగా దేశంలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీగా నిలుపుదామన్నారు. సత్తెనపల్లి పట్టణం విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఒక రాజకీయ పార్టీకి సభ్యత్వం ఒక ఫౌండేషన్ లాంటిది. మనం ఒక రాజకీయ పార్టీలో ఉంటూ గర్వంగా ఫలానా రాజకీయ పార్టీలో ఉన్నాము అని చెప్పుకునే విధంగా మనం ఉండేటువంటి రాజకీయ పార్టీ ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం అన్న నందమూరి తారక రామారావు గారితో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ తర్వాత మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దినదినాభివృద్ధి చెందుతూ అనేక మార్లు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి విభజన ఆంధ్రప్రదేశ్లో రెండోసారి కూడా అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ. ఏదో ఆషామాషిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాదు. వైఎస్ఆర్సీపీ లాగా గాలికి వచ్చి గాలికి పోయేటువంటి పార్టీ కాదు. వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు పోయినటువంటి పార్టీ. ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చి రావడంతోనే మన ప్రాంతంలో ఉన్నటువంటి భూముల విలువలు పెరిగినాయి కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చింటే పెరిగాయా? 2014 నుంచి కోట్లలో ఉన్నటువంటి భూములు 19 తర్వాత లక్షల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే మన భూమి కూడా మనకు ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుండె మీద చేసుకొని మనం నిద్రపోతున్నాం. ఎందుకంటే మన ఆస్తి మనది అనేటువంటి ధైర్యంతో. మరి అటువంటి భరోసా కల్పించినటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి పార్టీలో సభ్యుడిగా ఉండటం అనేటువంటిది ఒక గర్వకారణం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం నాయకులను కూడా మనం నాయకులు అని చెప్పుకోవాలి అని అంటే ప్రమాణం ఏంటి? సభ్యత్వం ప్రమాణం. ఒక రాజకీయ పార్టీలో సభ్యత్వం చేయించకుండా మన నాయకులు అని ఎట్లా చెప్పుకోగలం? కాబట్టి మీరందరూ కూడా
దయచేసి పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనాలి. నేను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 9, 10 తేదీలో రాష్ట్రంలోని అన్ని తాలూకా కార్యాలయాల వద్ద సిబిఐ నిరసన కార్యక్రమం జయప్రదం చేయండి అంటూ సిబిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద నిరసన ఆందోళన కార్యక్రమాలని సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి పెట్టుబడిదారీ అనుకూల విధానాలు ఈ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని అంబానీలకి అదానీలకి దోచిపెట్టే వైఖరికి నిరసనగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిత్య జీవితావసర వస్తువులను ధరలను నియంత్రించాలని డిమాండ్తో పాటు మన రాష్ట్రంలో ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచమని వీలైతే తగ్గిస్తామని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారాన్ని చేపట్టి 5 నెలలు కాకముందే ప్రజలపైన విద్యుత్ బాధుడు మొదలు పెడతాం చూస్తా ఉన్నాం. అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి 17,000 కోట్లు ప్రజలపైన భారాన్ని మోపడం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది కొనసాగిస్తూ ఉన్నారు. సిపిఐగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలి. అలాగే స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి పద్ధతి మానుకోవాలి. ఇప్పుడు దాకా బిగించిన స్మార్ట్ మీటర్లని వెనక్కి తీసుకోవాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా దొంగగా దోపిడీదారుడిగా గుర్తించినటువంటి అదానీని అతని పైన అమెరికాలో సైతం కేసులు పెట్టి అరెస్టు చేయడానికి సిద్ధమవుతూ ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ ఒక్కళ్ళు కూడా నోరు తెరిచి మాట్లాడేటటువంటి పరిస్థితి లేకపోగా అక్కడ నరేంద్ర మోడీ ఇక్కడ ఎన్డీఏ కూటమి అదానికి అంతగా నిలబడటం అనేది శోచనీయం, దారుణం. అందువల్ల ఈ నెల 9, 10 తేదీల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. రైతులకు ముందస్తు 20,000 ఇస్తామని చెప్పారు. ప్రతి ఆడపడుచుకి 15,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 62వ హోంగార్డుల దినోత్సవ వేడుకలు. హోంగార్డుల పాత్ర కీలకమన్న ఎస్పీలు. అంబేద్కర్ 68వ వర్ధంతి నివాళులర్పించిన రాజకీయ ప్రజా సంఘాల నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.